జాన్ బనియన్. ఈ పేరు క్రైస్తవులందరికీ పరిచయమైన పేరు. బైబిల్ తర్వాత బహుగా ప్రసిద్ధి చెందిన 'యాత్రికుని ప్రయాణం' అనే పుస్తకాన్ని రచించిన వ్యక్తి ఈ జాన్ బనియన్ గారు. ఇంగ్లాండ్ దేశంలో బెడ్ఫోర్డ్‌లోని ఎల్స్టవ్ అనే గ్రామంలో ఈయన జన్మించారు. ఈయన తల్లిదండ్రుల పేర్లు థామస్ బనియన్ మరియు మార్గరెట్ బెంట్లీ. నవంబర్ 1628వ సంవత్సరంలో నిరుపేద కుటుంబంలో జన్మించారు జాన్ బనియన్ గారు. అతని తండ్రి పాత్రలు పోతపోయి కమ్మరి పని చేసేవాడు. అంటే పాడైపోయిన రంధ్రములు పడిన పాత్రలకు మాట్లు వేసేవాడు. జాన్ బనియన్ గారు చిన్నప్పటి నుండి అల్లరి చిల్లరగా తిరుగుతూ అబద్ధములకు దొంగతనములకు అలవాటు పడ్డాడు. జాన్ బనియన్ గారు ఎక్కువగా విద్యాభ్యాసం చేయలేదు. చదవటం రాయటం మాత్రమే నేర్చుకున్నారు. 1644వ సంవత్సరంలో జాన్ బనియన్ గారి తల్లి మరణించింది. ఆ తర్వాత ఒక్క నెలలోనే అతని సహోదరి మరణించింది. వారి మరణం తర్వాత జాన్ గారి తండ్రి మరలా రెండవ వివాహం చేసుకున్నాడు. తల్లి చెల్లి మరణ వేదన, తండ్రి నుండి ఎటువంటి ఆదరణ లేకపోవటం మరియు సవతి తల్లి వలన శ్రమలు ఇవన్నీ జాన్ గారిని దైవదూషకునిగా మార్చాయి. తన గృహంలోనూ హృదయంలోనూ ఎటువంటి సమాధానం లేకపోవడం వల్ల ఆయన సైన్యంలో చేరారు. 2 సంవత్సరాలు సైన్యంలో పనిచేశారు జాన్ బనియన్ గారు. సైన్యంలో ఉండగా ఒకసారి అతనికి నియమించిన డ్యూటీ మరి ఒకరికి నియమించడం వలన బనియన్ గారి స్థానంలో ఉన్న వ్యక్తి యుద్ధంలో మరణించాడు. దేవుడే ఏదో ఉద్దేశంతో మరణం నుండి తను తప్పించాడని గ్రహించాడు జాన్ బనియన్ గారు. సైన్యం నుండి బయటకు వచ్చిన తర్వాత అతను తన తండ్రి చేసే వృత్తినే తాను చేయడం ప్రారంభించాడు. తరువాత మేరీ అనే భక్తి కలిగిన యొక్క పేద స్త్రీని వివాహం చేసుకున్నారు జాన్ బనియన్ గారు. తన భార్య మేరీ తనతో కొన్ని క్రైస్తవ పుస్తకాలు మాత్రమే తెచ్చుకున్నారు. వారికి భోజనం వండుకోవడానికి కనీస పాత్రలు కూడా వారికి లేవు. పేదరికంలోనే వారు బ్రతికారు. క్రమంగా తన భార్యతో కలిసి దేవాలయంకు వెళ్ళడం ప్రారంభించారు జాన్ గారు. అయినను తన ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి లేక ఎల్లప్పుడూ పాపపు తీర్పును కూర్చున్న భయంతో జీవిస్తూ ఉండేవాడు. పుస్తకాలు ఎక్కువగా చదివి తర్కిస్తూ వాదిస్తూ ఉండేవాడు. ఈలోగా కొందరు స్త్రీలు ఆయనకు రక్షణను గూర్చి తెలియజేసి గిఫోర్డ్ అనే పాదిరి గారికి పరిచయం చేశారు. ఆయన చెప్పిన కొన్ని వర్తమానాలు మరియు రక్షణ యొక్క సువార్త ద్వారా పశ్చాత్తాపపడి పాపములను ఒప్పుకొని మారుమనసు పొందారు. మారుమనసు పొందిన తర్వాత కూడా ఆయనకు కష్టాలు వస్తున్నా మునుపటిలా దేవుని దూషింపక దుఃఖంలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. విశ్వాసంలో తొలగిపోలేదు. ఆయనకు అందురాలైన కుమార్తె జన్మించినప్పటికీ ఆయన విశ్వాసాన్ని విడిచి పెట్టలేదు. తరువాత ఆయనకు 3 బిడ్డలు జన్మించారు. కొద్ది కాలానికే తన భార్య కూడా మరణించింది. అయినా దేవునిపై ఉన్న విశ్వాసం వీడక క్రీస్తుని గూర్చిన సాక్ష్యం ఇస్తూ ఉండేవాడు బనియన్ గారు. ఆ దినముల్లో ఇంగ్లాండ్ దేశంలో అభిషేకించబడిన వారు తప్ప మరి ఎవరూ ప్రసంగించకూడదని చట్టం ఉండేది. అట్టి వారికి శిక్షలు కూడా విధించేవారు. అటువంటి చట్టం ఉందని తెలిసినప్పటికీ సువార్త ప్రకటింపపోయిన ఎడల నాకు శ్రమ అని, మనుషుల కంటే దేవునికే విధేయుడొకట మేలని ధైర్యంగా ప్రసంగించేవాడు. ఆయన ప్రసంగాలు బలంగా ఉండేవి గనుక గుంపులు గుంపులుగా జనులు ఆయన చెప్పే వాక్యం వినడానికి తరలి వచ్చేవారు. జాన్ బనియన్ గారు చిన్న బిడ్డ వల్లే దేవుని మీద ఆధారపడేవారు. ఆయనకు కష్టం కలిగినప్పుడు కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని ఆశ్రయించేవారు. ఆయన గృహంలోనూ బహిరంగంగా వీధుల్లోనూ ప్రసంగించేవారు. అందువలన ఆయనను బంధించి చెరసాలలో ఉంచడం జరిగింది. మరి ఎన్నడూ ప్రసంగించనని ప్రమాణం చేస్తేనే గాని నిన్ను విడిచిపెట్టమని చెరసాల అధికారులు చెప్పిన మాటకు ఆ విధంగా ప్రమాణం చేయనని నిరాకరించారు. ఈ క్షణం నన్ను విడిచిపెట్టినా మరి క్షణానికి ప్రసంగం చేయటం మొదలు పెడతానని చెప్పారు జాన్ బనియన్ గారు. దేవునికి అవిధేయుడనొకటి కంటే నా కళ్ళకు నాచు పెరిగే వరకు చెరసాలలోనే ఉంటానని చెప్పాడు. అందువలన ఆయనకు 12 సంవత్సరాల శిక్ష పొడిగించారు. ఆ జైలు ఎంతో మురికిగాను చీకటిగాను ఉన్నప్పటికీ జైలులో ఉన్న వారికి సువార్తను బోధించుచు వారికి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ 12 సంవత్సరాల సమయంను ఏమాత్రం వ్యర్థపరచుకోకుండా ప్రతి నిమిషం ప్రార్థనలోనూ ధ్యానంలోనూ గడిపాడు. ప్రపంచంలో గొప్ప పేరు పొందిన 'యాత్రికుని ప్రయాణం' అనే పుస్తకాన్ని జైల్లోనే వ్రాశారు. ఆయనకు కలిగిన కళ ఆధారంగా నాశనపురము నుండి
పరలోకపురమునకు ఒక యాత్రికుని ప్రయాణంలో గల శోధనలు, శ్రమలు, జయములు చక్కగా ఆ పుస్తకంలో వివరించారు జాన్ బనియన్ గారు. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకము 100 కంటే ఎక్కువ భాషల్లో తర్జుమా చేయబడింది. తన 43వ సంవత్సరంలో జైలు నుండి విడుదల పొందిన తర్వాత పరిశుద్ధ యుద్ధం అనే మరొక గొప్ప పుస్తకాన్ని రచించారు బనియన్ గారు. ఆ తర్వాత బెడ్ఫోర్డ్లోని బాప్టిస్టు సంఘానికి పాదిరిగా పనిచేసి అనేక ఆత్మలను రక్షించారు. అతని మరణ సమయానికి మరో 6 పుస్తకాలు రాసి ప్రింట్ చేశారు. మరో 16 పుస్తకాలు ప్రింట్ చేయడం కొరకు సిద్ధపరిచారు. 1688వ సంవత్సరంలో ఆగస్టు 31వ తేదీన ప్రభునందు నిద్రించారు ఈ కల్వరి యోధుడు. ఇప్పటికీ ఇంగ్లాండ్లో ఆయన మరణ దినమును జ్ఞాపకం చేసుకుంటారు. ఆయన ఎంతో గొప్ప విశ్వాసి, గొప్ప బోధకుడు, గొప్ప రచయిత. దేవుని కోసం ఎంతో పాటుపడి తన విశ్వాస యాత్రలో ఎదురైన కఠినమైన సమస్యల గుండా పయనించి దేవుని విడువని గొప్ప సంకల్పం కలిగి ముందుకు కొనసాగిన గొప్ప కల్వరి యోధుడు. మన జీవితాలకు గొప్ప మాదిరి జాన్ బనియన్ గారు. మన జీవితాలు ఎదురైన సమస్యలను కూడా అధిగమిస్తూ దేవునిలో బలపడి విశ్వాస యాత్రలో కొనసాగాలని ప్రార్థిస్తూ నేను ఈ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్.